ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారుల తృతీయ కుమార్తె ప్రథమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ రేపూడి భూషణ్ గారు, డాక్టర్ రేపూడి కృష్ణా కీర్తన గారుల ప్రథమ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ సహకారాన్ని ఇస్తున్నారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. కుటుంబ సభ్యులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్, శ్రీమతి సుదర్శిని గారు టీచర్, పెద్ద కుమార్తె కుటుంబం ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్ ఎస్బీఐ మేనేజర్, ఆదిమళ్ళ జెస్సి సౌమ్య హైకోర్టు అడ్వకేట్, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్ మెడికల్ ఆఫీసర్ రమణక్కపేట, డాక్టర్ పచ్చిగళ్ళ యానీ ప్రీతి మెడికల్ ఆఫీసర్ ధర్మాజిగూడెం మరియు ఆర్యన్ డానియల్ గారు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించినట్లు ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము దీవెనకరంగా అనుగ్రహించుము. ఎపిసోడ్ సహకారము ఇచ్చిన కుటుంబము ప్రకాష్ కుమార్ గారు, సుదర్శన్ గారిని దీవించి ఆశీర్వదించము. ప్రత్యేకంగా నేటి దిన వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బిడ్డలు రేపూడి కృష్ణా కీర్తన గారు, భూషణ్ గారులను ప్రత్యేకంగా దీవించి 128వ సంకీర్తనలోని వాక్య భాగము నెరవేరినట్లు కృపదయచేయము. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందు. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము మహిమ సాక్షి కానా. యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కానా అను ఊరు గలిలయలో ఉన్నటువంటి చిన్న గ్రామం. ఈ గ్రామంలో వివాహానికి హాజరై ఆయన మొదటి సూచిక క్రియ చేశారు. నీటిని ద్రాక్షారసంగా మార్చి తద్వారా తన మహిమను చాటారు. శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. మహిమ సాక్షి కానా ఊరు. నీ జీవితం కూడా దేవుని మహిమకు సాక్షిగా మారాలి. అందుకొరకు ఈ వృత్తాంతములో నుండి కొన్ని ప్రత్యేకమైన బుల్లెట్ పాయింట్స్ మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. మీ లైఫ్ ఆయనను ఇన్వైట్ చేసుకుంటే గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంది. మీ జీవితంలో ఆయనను ఆహ్వానించుకుంటే మీ జీవితం గొప్ప రూపాంతరాన్ని చూస్తుంది. కనుక ఈ వర్తమానం ద్వారా మీరు ఆధ్యాత్మిక మేలు పొందండి. నేను ఇందులో ఐడెంటిఫై చేసినటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే 6 రాతి బాణలు, జీవము లేని రాతి బాణలను మహిమ కొరకు వాడుకొనగలిగిన దేవుడు జీవము కలిగిన మీ శరీరాలను మహిమ కొరకు తప్పక వాడుకొనగలడు అనేది నేను మొదట మీకు జ్ఞాపకం చేస్తాను. 6 రాతి బాణలు అక్కడ ఉంచబడినవి. అక్కడ ఉన్నవి అనలేదు, ఉంచబడినవి. అవి అక్కడ ఎందుకు ఉన్నవి? శుద్ధీకరణ ఆచారము చొప్పున అక్కడ ఉన్నవి. దానిలో ఉన్న నీరు, ఒకప్పుడు నింపబడిన నీరు, వివాహానికి వచ్చిన వారందరూ శుద్ధి చేసుకోవటం వల్ల ఖాళీ అయిపోయాయి పాత్రలు. అయినా అవి అక్కడ ఉన్నవి ఎందుకు? అవి ఉంచబడినవి అని వ్రాయబడింది బైబిల్లో. అక్కడ 6 రాతి బాణలు ఉన్నవి అని రాయలేదు బైబిల్లో, ఉంచబడినవి అని రాశాడు. 6 రాతి బాణలు ఉంచబడినవి అంటే దేర్ ఈజ్ ఎ గ్రేట్ వర్క్ ఫర్ దెమ్.
వాటి కొరకు చాలా పని ఉంది అని అర్థాన్ని ఇస్తుంది. ఆ రాతి బాణల్ని నింపారు నీళ్లతో. ఆ రాతి బాణల నుంచే నీళ్లను ముంచుకునేది. కాబట్టి రాతి బాణలు ఉంచబడినవి విత్ ఎ గ్రేట్ పర్పస్. అలాగే మీరు గమనించండి, మానవీయంగా శుద్ధీకరణ ఆచారం కొరకు దైవికంగా తీసుకుంటే గనక అది దేవుని పర్పస్, మొదటి సూచక క్రియ నెరవేర్పు కొరకైన పాత్రలు. మనుషులు ఆలోచన అయితే శుద్ధీకరణ ఆచార పాత్రలు, దేవుని చిత్తములో అయితే నీటిని ద్రాక్షారసముగా మార్చు పాత్రలు. మీ లైఫ్ కూడాను మనుషులు చూచేటువంటి కోణం వేరు, దేవుడు మిమ్మల్ని వాడుకొని మహిమపరిచే కోణం వేరు. దీన్ని మీరు గుర్తించాలి. రాతి బాణలు ఖాళీవి ఉన్నవి. వాట్ డస్ ఇట్ మీన్? తిరిగి నింపబట్టానికి. రాతి బాణలు ఖాళీవి ఉన్నవి, తిరిగి నింపబట్టానికి. అర్థమవుతుందా? ఖాళీ బాణలే దేవునికి కావాలి, వాటిని నింపుకుంటాడు ఆయన. నింపేటట్లు ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. ఎంప్టీ యువర్ సెల్ఫ్ అండ్ బీ ఫిల్డ్ విత్ గాడ్ ఇంటెండెడ్ స్క్రిప్చర్ ఇన్ ఇట్. దేవుని యొక్క ఉద్దేశమైన వాక్యం చేత నీ ఖాళీ హృదయాన్ని నింపుకుంటే, నువ్వెంతగా నీ హృదయం ఖాళీ చేసి దేవుడి వాక్యంతో నింపుకుంటావో అంత గ్రేట్ మిరకల్ నువ్వు చూడగలుగుతావు. ఇప్పుడు నేను చెబుతున్నది చాలా ప్రాముఖ్యం. ద్రాక్షారసం. పెండ్లి కుమారుడు తన వివాహం కొరకు పెండ్లి విందు ప్రధానికి ఇచ్చిన ద్రాక్షారసం ఎక్కడది? ఒక తండ్రికి కుమారుడు పుట్టిన వెంటనే, మగపిల్లవాడు పుడితే అతని వివాహాన్ని ఉద్దేశించి ఆ తండ్రి భవిష్యత్తు కొరకు ఒక పెద్ద గోతిని మట్టిలో తవ్వి అందులో ఈ ద్రాక్ష తిత్తెలను ఉంచి మట్టి వేసి కప్పేస్తాడు. ఇంచుమించు 40 సంవత్సరాలు ఆ యొక్క ద్రాక్షారసాన్ని పులియబెడతారు. వివాహం అప్పుడు తీస్తారు దాన్ని. అదే కుమారుడికి ఇస్తాడన్నమాట. ఆ తండ్రి పెండ్లి కుమారుడికి ఇస్తాడు. మొట్టమొదట పెండ్లి కుమారుడు ఇచ్చిన ద్రాక్షారసం, మంచి ద్రాక్షారసాన్ని సిద్ధం చేయటానికి 40 లాంగ్ ఇయర్స్ పట్టింది. గ్రేప్స్ వర్ యూజ్డ్ ఇన్ ఇట్. మనుషులు సహజ ధర్మాల చొప్పునే పని చేస్తారు. కాలము మరియు పదార్థము లేకుండా మనుషులు ఏం చేయలేరు. అయితే యేసుక్రీస్తు ఏం చేశాడు చూడండి. రాతి బాణలలో నీరు నింపించాడు. ఇట్స్ వెరీ లెస్ టైం, లెస్ దాన్ సమ్ అవర్స్. ఆ తర్వాత దానిని ముంచుకుబడినప్పుడు అది ద్రాక్షారసం అయింది. కానీ మరింత మేలుకరమైన ద్రాక్షారసం అయింది. Jesus did not use the grapes in it. Jesus did not use the grapes in it, and Jesus did not take much time for it. అర్థమవుతుందా? దేవుడు అయిన యేసు ద్రాక్షారసాన్ని ఇవ్వటానికి ద్రాక్ష పళ్ళు వాడలేదు. ఇక్కడ నేను మీకు చెప్పాలని ఆశిస్తున్న పాఠం ఏంటంటే, డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ యాజ్ యూ ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు చేసినట్టు దేవుడు చేయాలని అనుకోకు. మనుషులు చేసినట్టే దేవుడు చేయాలనుకోకు. బియాండ్ ద లెవెల్ ఆయన చేయగలడు. ఊహించలేనటువంటి విధానంలో ఆయన చేయగలడు. అసాధారణ విధానంలో ఆయన చేయగలుగుతాడు. వరల్డ్ అండ్ ఇట్స్ నేచర్ కి ఎగైనెస్ట్ గా కూడా ఆయన పని చేయగలుగుతాడు. కనుక గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. గాడ్ విల్ మేక్ యూ మోర్ టేస్టియర్ దాన్ దిస్ వరల్డ్. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటే ఈ లోకము నిన్ను సిద్ధం చేసిన దానికంటే దేవుడు రుచి కలిగినదిగా, ప్రభావం కలిగినదిగా, మహిమ కలిగినదిగా అతి తక్కువ సమయంలో నిన్ను చేయగలుగుతాడు, నిన్ను మార్చగలుగుతాడు. 6వ దినమున దేవుడు స్త్రీ పురుషులను సృజించాడు, నిర్మించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 7వ రోజు విశ్రాంతి, 6వ రోజు హ్యూమన్ క్రియేషన్. హ్యూమన్ క్రియేషన్ లోనే దే వర్ యునైటెడ్
That means they were married. Sixth day is the creation day for a human being and the wedding day for the man and woman. ఇక్కడ కూడా మూడవ దినము అని రాశాడు యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి వచనంలో. మొదటి అధ్యాయంలో 3 రోజులు ఉన్నాయి యేసయ్య పరిచర్యలో. మొదటి దినము యేసు పరిచర్యలో 3 రోజులు ఉన్నాయి. మరునాడు 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 అని మొదటి అధ్యాయంలో మీకు 3 దినాలు కనపడతాయి యేసు పరిచర్యలో. ఆ 3 ప్లస్ ఈ 3 6వ రోజు. నతానియేలుతో ప్రభువు మాట్లాడిన తర్వాత 3వ రోజు అన్నమాట. అంటే 6th డే, ద సేమ్ డే జీసస్ క్రైస్ట్ యొక్క పబ్లిక్ మినిస్ట్రీలో 6వ రోజున ఆయన చేసిన పని ఏమిటంటే వివాహాన్ని మహిమపరిచారు. తండ్రి అయిన దేవుడు వివాహాన్ని నిర్వర్తించిన రోజు 6వ దినం అయితే యేసుక్రీస్తు ప్రభువు మహిమ పరిచినటువంటిది వివాహాన్ని 6వ రోజుగా మనం కనిపిస్తాం. కనుక ప్రభువు నిన్ను మహిమ పరుచుటకు ఇష్టపడుతున్నాడని నీవు గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి మొట్టమొదటి సూచక క్రియ, తన మహిమను బయలుపరిచిన సూచక క్రియ, శిష్యులను ఆకర్షించిన ఈ సూచక క్రియ, తన ప్రభావాన్ని వెలువరిచినటువంటి ఈ సూచక క్రియ చేయబడుటకు యేసు ఎంచుకున్న గ్రామము కానా. అది గలిలయలో ఉంది. చిన్న గ్రామం. నజరేతుకు 13 కిలోమీటర్ల దూరం, 8 మైళ్ళ దూరంలో ఉంటుంది. లోవర్ గలిలీకి 5 మైళ్ళ దూరంలో ఉంటుంది ఈ కానా అనేటువంటి గ్రామం. ఈ చిన్న గ్రామాన్ని దేవుడు ఎంచుకొని గొప్ప మహిమ కార్యాన్ని చేశాడు. నువ్వెంత చిన్నవాడివైనా కానా గ్రామం వలె నీ ద్వారా గొప్ప కార్యాలు చేయటానికి దేవునికి సంకల్పం ఉంది అని నీకు తెలుసా? యు మే బి ఎ స్మాల్ పర్సన్, లిటిల్ వన్ లైక్ కానా, బట్ గాడ్ కెన్ డూ గ్రేట్ థింగ్స్ త్రూ యూ అండ్ ఇన్ యూ. నీలో నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ద హోల్ వరల్డ్ టర్న్స్ టువర్డ్స్ యూ. ప్రపంచం నీ వైపు తిరిగి చూసేటట్టుగా దేవుడు నీ జీవితంలో మహిమ కార్యాన్ని చేయగలడు. కానాను వినియోగించుకున్నట్లుగా నిన్ను వినియోగించుకోగలడు. The major difference between the law and the grace. The major difference between the law and the grace. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. మోషే నీటిని రక్తంగా మార్చాడు. ప్రజలు భయపడ్డారు. యేసు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ప్రజలు ఆనందించారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ద లా టర్న్స్ ద వాటర్ ఇంటూ బ్లడ్ అండ్ ద గ్రేస్ టర్న్ ద వాటర్ ఇంటూ వైన్, విచ్ గివ్స్ ద జాయ్ అండ్ హ్యాపీనెస్. ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేటట్లుగా కృప చేస్తుంది. దేవుని న్యాయ ధర్మశాస్త్రము మానవుని తీర్పులోకి నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు తన తల్లితో 2 ప్రశ్నలు అడిగారు. అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నారు, శిష్యుల్ని ఏర్పరచుకున్నారు, ఆయన తన పబ్లిక్ మినిస్ట్రీ ప్రారంభించారు. ఇవన్నీ మరియా గమనిస్తున్నారు తల్లి గారు. అందుకే కానా ఊరిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి వారికి ద్రాక్షారసం అయిపోయింది, సహాయం చేయమని అడిగారు. ఎందుకంటే షీ బిలీవ్డ్ దట్ ద టైమ్ హ్యాస్ కమ్ టు డూ ద మిరకల్స్ అని ఆవిడ నమ్మింది. సమయం వచ్చిందని నమ్ముకుంది. తన తల్లి కాబట్టి ప్రభువుకు చెప్పింది సహాయం చేయమని. అప్పుడు ప్రభు అడిగిన 2 ప్రశ్నలు, అమ్మా నాతో నీకేం పని అన్నప్పుడు, ఎర్త్లీ రిలేషన్షిప్ కెనాట్ కంట్రోల్ ద హెవెన్లీ యాక్షన్స్. మానవ సంబంధమైనటువంటి రక్త సంబంధాలు దైవ సంబంధమైన చిత్తాలను నెరవేర్చడంలో అంగీకరించబడవనే సత్యాన్ని ఆవిడకి తెలియచేయడానికి అమ్మా నాతో నీకేమి పని అని చెప్పారు. రెండవది, నా సమయం ఇంకా రాలేదని ఆవిడకి ఎందుకు చెప్పారంటే, నీవు అనుకుంటున్న సమయం వేరు, దేవుడు అనుకున్న సమయం వేరు. దేవుడు అనుకున్న సమయంలో నేను పని చేస్తాను, నువ్వు అనుకున్న సమయంలో నేను పని చేయను.
తద్వారా మానవులు అనుకునే సమయంలో దేవుడు పని చేయాల్సిన పని లేదని గుర్తించాలి. దేవుడు అనుకున్న సమయంలో దేవుడు చేస్తాడు. కాబట్టి యూ మస్ట్ వెయిట్ అంటిల్ గాడ్ అలౌస్ ద వర్క్ టు బీ కంటిన్యూడ్. మన పని ప్రారంభించడానికి, కొనసాగించడానికి దేవుని సమయం రావాలి తప్ప మనుషులు అనుకున్న ఎక్స్పెక్టెడ్ టైం కాదు. ఇప్పటికీ మనుషులందరూ కూడా ఎందుకు దేవా ఇంకా నువ్వు ఈ పని చేయట్లేదు అని అడుగుతూ ఉంటారు వివిధ పనుల విషయంలో. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ టైం ఆఫ్ ఆపరేషన్. ఆయన పని చేయుటకు ఆయన సమయాన్ని ఆయన నిర్ణయించుకుంటాడు. నీవనుకున్న సమయం కాదు. యూ మస్ట్ వెయిట్ అంటిల్ ద టైం. యూ మస్ట్ వెయిట్ అంటిల్ ద టైం. ఆ సమయం వచ్చే వరకు నీవు చూస్తూ కూర్చోవాల్సిందే, ఎదురు చూడాల్సిందే. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ పెండ్లి కుమారుడు యేసుక్రీస్తును తన వివాహాన్ని ఆహ్వానించాడు. వేర్ దేర్ ఈస్ జీసస్ దేర్ ఈస్ నో ప్రాబ్లం అని బైబిల్ చెప్పలేదు. వేర్ దేర్ ఈస్ జీసస్ దేర్ ఈస్ సొల్యూషన్ అని బైబిల్ చెప్పింది. అర్థమవుతుంది. యేసు ఎక్కడ ఉంటే అక్కడ వ్యాధులు ఉండవు. యేసు ఎక్కడుంటే అక్కడ మరణం ఉండదు. యేసు ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలు ఉండవు అని ఎవరైనా బోధిస్తే అది తప్పు. యేసు ఉన్నప్పటికీ ఇవన్నీ ఉంటాయి, అయితే వాటికి సొల్యూషన్ ఉన్నది యేసులో అనేది నిజమైనటువంటి సత్యం. ద్రాక్షరసం అయిపోయింది, దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. కొత్తగా ఎక్కడ తీసుకురాలేడు, దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం. బట్ దేర్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తున్నాడు, ఆయన సొల్యూషన్ చేసి చూపించాడు. మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేసామని మనకు తెలియకుండానే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడానికి ఆయన ముందస్తుగా పనిచేసే దేవుడు ఉన్నాడని దేవుని వాక్యము యోహాను సువార్త 2వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. when Jesus is there with you, you don't need to worry about your problems. God is the solution. Jesus is the solution. యేసే పరిష్కారం. Marriage is a great opportunity for God to show his great glory. దేవుని గొప్ప మహిమను కనపరచడానికి దేవుడు ఎంచుకున్నటువంటి ప్లాట్ఫామ్ మ్యారేజ్ కనుక ఇది కోవెనెంట్ అని సూచిస్తుంది. వివాహంలో స్త్రీ పురుషుల మధ్య దేవునితో ఉన్నటువంటి నిబంధన ద్రాక్షారసముగా నీరు మార్చబడుట అనేది కోవెనెంట్ అండ్ ఇట్స్ ఎసెన్స్ ను సూచిస్తాడు. దేవుడు ఎప్పుడైతే వివాహంలో ఉంటాడో నీటి ఎఫర్ట్స్ ద్రాక్షారసం రిజల్ట్స్ లోకి మార్చబడతాయి. ఇఫ్ యు ఎఫర్ట్ విత్ వాటర్, ఇట్ విల్ బి టర్న్డ్ విత్ గాడ్ యాజ్ ద వైన్. నీటి వంటి సామాన్యమైనటువంటి ఇన్పుట్స్ మీరు ఇవ్వగలిగితే అవుట్పుట్స్ వైన్ వంటి రుచి కలిగినవి యేసయ్య ఇవ్వగలుగుతాడు. ఇట్ ఈస్ ద కవెనెంట్ లైక్ విత్ గాడ్. నీ జీవితంలో గొప్ప ఫలితాలు చూడాలి అనంటే, ఊహించలేని ఫలితాలు చూడాలంటే ఏం చేయాలి అనేది మనకు ఈ కానా వివాహం నేర్పిస్తుంది. అదేమిటంటే, పరిచారకులకు కంటిన్యూస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ప్రభు. వన్ ఆఫ్టర్ వన్, ఒకదాని తర్వాత ఒకటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే 6 రాతి బాణలు నీటితో నింపండి. రెండో ఇన్స్ట్రక్షన్ నింపే వరకు ఇవ్వలేదు సుమా. ఒక ఇన్స్ట్రక్షన్ కి ఒబీడియన్స్ చూపించిన తర్వాత ఇంకో ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఇప్పుడు నీటిని ముంచి విందు ప్రధానం ఎదుగు తీసుకుని వెళ్ళండి. దట్ ఈస్ సెకండ్ ఇన్స్ట్రక్షన్. నీడ్స్ సెకండ్ టైం ఒబీడియన్స్ ఆల్సో. మొదటి ఇన్స్ట్రక్షన్ నీటిని నింపటం, అది పూర్తి చేశారు. రెండవ ఇన్స్ట్రక్షన్ నీటిని ముంచి తీసుకుని వెళ్ళటం, అది పూర్తి చేశారు. ఏ కంటిన్యూస్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలోయింగ్ లీడ్స్ టు గ్రేట్ రిజల్ట్స్. దేవుని యొక్క మాటలకు లోబడటం క్రమంగా ప్రారంభించి వరుసగా కనుక చేసుకుంటూ వెళ్తే యు విల్ రీచ్ గ్రేట్ హైట్స్, గ్రేట్ రిజల్ట్స్. మోషేకి దేవుడు గొప్ప నాయకత్వం అప్పచెప్పినా దారి పూర్తిగా ఒకేసారి చెప్పేయలేదు. వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
అండ్ టు ద నెక్స్ట్ ప్లేస్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అప్పుడే చెప్పాడు, అప్పుడే నడిపించాడు తప్ప ఒకేసారి రోడ్ మ్యాప్ అంతా క్లియర్గా ఇచ్చేయలేదు. లైఫ్లో దేవుడు కూడాను, మన జీవితంలో కూడాను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అడుగు దగ్గరుండి వేయించుకుంటూ వెళ్తాడు. నెక్స్ట్ అడుగు మర్మంగా ఉంచుతాడు తప్ప రివీల్ చేయడు. కానీ ఆయన ట్రూత్ఫుల్ మన కనుక, సత్యవంతుడైన దేవుడు కనుక సేఫ్టీ ఫస్ట్ అనే అద్భుతమైనటువంటి ప్రక్రియను చేపడతాడు కనుక నువ్వు భయపడక ఆయన చెప్పిన మాటలకు లోబడటం చేస్తూ విశ్వాసంతో ముందుకెళ్తే యువర్ డెస్టినీ విల్ బి వెరీ గ్రేట్ అండ్ టేస్ట్. చాలా గొప్పగా, రుచికరంగా, మహిమకరమైనటువంటి గమ్యానికి నువ్వు చేరగలవు. విజయాన్ని సాధించటానికి దేవునికి లోబడటం వలన సాధ్యమవుతుందని పరిచారకులు నెరవేర్చారు, తెలియచేశారు, రుజువుపరిచారు. హ్యూమన్ ఎఫర్ట్స్ ద్వారా దేవుడు డివైన్ రిజల్ట్స్ ను సమాజానికి అందిస్తాడు అనేది పరిచారకులు నీరు ముంచటం, నీరు పోయటం, నీరు తీసుకుని వెళ్ళటం ద్వారా దేవుడు దాన్ని ఘనపరిచి సమాజానికి ఉపయోగపడిన ద్రాక్షారసాన్ని తీసుకొచ్చాడు. అలాగే మీ లైఫ్లో కూడాను దేవుడు మీ ఎఫర్ట్స్ ద్వారా తన యొక్క శక్తి చేత గొప్ప రిజల్ట్స్ సమాజానికి ఉపయోగపడేటట్లుగా ఇస్తాడు. కాబట్టి హ్యూమన్ మెజర్మెంట్స్ ఫర్ ద సక్సెస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద డివైన్ మెజర్మెంట్ ఆఫ్ సక్సెస్. దేవుడు విజయానికి తానిచ్చే డెఫినిషన్స్ లోకం ఇచ్చినట్లుగా ఉండవు. అవి విశ్వాసులైన మీకు అర్థమయ్యేటట్లు దేవుడే చేస్తాడు. దేవుని శక్తి, దేవుని మహిమ ప్రదర్శించబడాలి అని అంటే మనం అనుకుంటాం చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యాలు చేయాలనుకుంటాం. అలా కాదు. ఈ పరిచారకులు 2 పనులు చేశారు, చాలా చిన్న పనులు. ఒకటి, నీటిని రాతి తొట్టులో నింపారు. 2, నీటిని మోసుకుని వెళ్ళారు. ఈ 2 సాధ్యమైన పనులు, రొటీన్ వర్క్సే వాళ్ళకి. అవి నీళ్లు పోయటం, నీళ్లు తీసుకోవటం అనేది చాలా రొటీన్ వర్క్. దేవుడు అసాధారణమైన ఫలితాలు వచ్చే పనులు మనుషులను చేయమన్నప్పుడు అవి వారి రొటీన్ వర్క్స్ లాంటివే. సింపుల్ వర్క్స్, కామన్ వర్క్స్, సాధారణమైన పనులే. మోషేతో దేవుడు చెప్పాడు, నీ చేతిలోనిది కర్ర చాచు అన్నాడు. చాచాడు, సముద్రం పాయలైపోయాడు. నీ చేతిలోని కర్రతో బండ మీద కొట్టు అన్నాడు, బండను కొట్టాడు. విస్తారమైన జల ప్రవాహాలు వచ్చేసాయి. చూడండి ఎంత సింపుల్ అది, కర్రతో బండను కొట్టడం, కర్రను చాచటం. కానీ జరిగిన కార్యాలు చూడండి, సముద్రం చీల్చబట్టం, సముద్రం అంత విస్తార నీరు రావడం. కనుక చిన్న చిన్న రొటీన్ వర్క్స్కి హంబుల్ ఒబీడియన్స్ నువ్వు చూపించగలిగితే దేవుని వాక్యంలో థండర్ రిజల్ట్స్ దేవుడు ఇస్తాడు. మెరుపు లాంటి, ఉరుములు లాంటి శబ్దాన్ని ఇచ్చేటువంటి గొప్ప గొప్ప ఫలితాలను దేవుడు నీ చిన్న చిన్న విధేయతలకు దేవుడు చేయగలుగుతాడు. ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను గుర్తించాను. అదేమిటంటే, పెండ్లి కుమారుడు 2వ పర్యాయము వచ్చిన ద్రాక్ష రసాన్ని గురించి పెండ్లి ప్రధాని తనతో పొగుడుతున్నప్పుడు షాక్ అయిపోయాడు. ఎందుకంటే అతని నాలెడ్జ్లో ద్రాక్ష రసము అయిపోయినట్లుగా కానీ, క్రొత్త ద్రాక్ష రసము సృష్టించబడినట్లు కానీ, సృష్టించబడినటువంటిది ప్రజలు ఎంజాయ్ చేస్తూ పొగుడుతున్నారనేది కానీ అతనికి నాలెడ్జ్లో లేదు. అతని సమస్యను అతడు రికగ్నైజ్ చేయలేదు. అతడు పొందిన సొల్యూషన్ అతడు రికగ్నైజ్ చేయలేదు. కానీ అతనికి తనను పొగుడుతున్నారనేది మాత్రమే తను రికగ్నైజ్ చేయగలిగేటట్లుగా అతను ముందుకు వచ్చింది. ఇది చాలా ఆశ్చర్యం. నీ జీవితంలో కూడా నీవు ఎదుర్కొనబోతున్న సమస్యలను నీకు తెలియకుండానే దేవుడు సొల్యూషన్స్ ఇస్తాడు. అందుకనే ఎఫెసీయుల పత్రిక అంటాడు, నువ్వు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికమైన వాటిని ఇచ్చేటువంటి దేవుడు. అర్థవుతుందా? కనుక దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా మిత్రమా? నీ జీవితంలో నువ్వు ఊహించలేదు. నీకు అవసరమైన వాటిని నీ అవసరత నీవు గుర్తించడానికి
ముందే వాటిని నీ ముందు సిద్ధపరిచి తీసుకొని వస్తాడు. దట్ ఈస్ అవర్ గాడ్ అండ్ హిస్ లవ్. ఆయన ప్రేమ అంత గొప్పది. నీవు ఆయన ప్రేమను అనుభవిస్తున్నావని, ఆయన కవెనెంట్ నీలో నెరవేరుతుందని నువ్వు తెలుసుకుని ఆయన స్తుతించడం మానకు. చివరిగా నేను చెబుతున్నాను, యేసును నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే నీ జీవితము మహిమాయుక్తముగా మారుతుంది, సమాజమునకు ప్రయోజనకరంగా మార్చబడుతుంది, నీ ద్వారా దేవునికి మహిమ దొరుకుతుంది, నీ జీవితంలో సంతోషము ఆనందము లభిస్తాయి, సమాజంలో నీకు మంచి పేరు ఘనత వస్తాయి. యేసు నీ హృదయ ద్వారమునందు ఉండి తట్టుచున్నాడు. మిత్రమా, నీ హృదయాన్ని తెరిచి యేసును ఆహ్వానించు. ఆయన నీలోనికి వచ్చి నీతో నివాసం చేస్తారు, నీతో భోజనం చేస్తాడు, నీకు హోస్ట్ గా మారుతాడు. నీ గెస్ట్ కాదు ఆయన. నువ్వు ఆహ్వానిస్తే నీకు గెస్ట్లు వస్తారు, హోస్ట్లు రారు. దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ ఇన్విటేషన్. హోస్ట్ ఇన్వైట్ చేయి. నువ్వు గెస్ట్ని ఇన్వైట్ చేస్తే నువ్వు ప్రొవైడ్ చేయాలి, కానీ నువ్వు హోస్ట్ను ఇన్వైట్ చేసే అవకాశం నీకు ఇవ్వబడింది. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ లైక్ ఏ గెస్ట్ ఇన్ దట్ వెడ్డింగ్. హీ ఈస్ ద హోస్ట్, ప్రొవైడర్ ఆఫ్ ద వైన్. యేసు నీ జీవితంలోకి వస్తే ఆయన ప్రొవైడర్ అవుతాడు, కానీ నీ దగ్గర తీసుకునేవాడు అవడు, నీకు ఇచ్చేవాడు అవుతాడు. నీకు ఇచ్చేవాడిని పిలవటానికి ఆలస్యం ఎందుకు? సంతోషంగా ఆహ్వానించు. జక్కయ్య ఆహ్వానించాడు, అబ్రహాము కుమారుడు అయిపోయాడు. నీవు కూడా పరలోక రాజ్యాన్ని పొందు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇప్పటి వరకు విన్న వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్, శ్రీమతి సుదర్శిని గారు, వారి యొక్క తృతీయ కుమార్తె అల్లుడు గారు డాక్టర్ రేపూడి భూషణ్ రావు గారు, డాక్టర్ రేపూడి క్రిస్టినా కీర్తన గారుల ప్రథమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్ గారు, జెసి సౌమి గారు, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్, డాక్టర్ యానీ ప్రీతి గారు, ఆర్యన్ డానియల్ గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. వినిన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. వాక్య సహకారం అందించిన కుటుంబం ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారిని మీరు కనికరించి కృపలో భద్రం చేయండి, జ్ఞాపకం చేసుకోనండి. మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకున్న డాక్టర్ భూషణ్ రావు గారిని, కృష్ణ కీర్తన గారిని ఆశీర్వదించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమెన్. వెతలు తీరును కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరును కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు